ఫ్రెండ్స్, మనకి ఇండియన్ నేవీ నుంచి అఫీషియల్గా ఎస్ఎస్సి ఆఫీసర్స్ ఉద్యోగాలకు ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 254 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ కానీ అప్లికేషన్ ఫీ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సెలెక్షన్ చేస్తున్నారు. 56,000కి పైగా శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. సో రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు, వీడియోని అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది తెలపండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే ఇండియన్ నేవీ నుంచి అఫీషియల్గా చాలా రోజుల తర్వాత ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. షార్ట్ సర్వీస్ కమిషన్స్ ఆఫీసర్స్కి సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్ని ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. 24 ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మార్చి 10 లోపు మనము రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ ఇచ్చి ఇదే సంస్థలో పర్మనెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఏదైతే ఎస్ఎస్సి ఆఫీసర్స్ ఉద్యోగాలు ఉన్నాయో ఇక ఎస్ఎస్సి ఆఫీసర్స్ ఉద్యోగాలు అనేవి మనకి వివిధ రకాల బ్రాంచెస్ వారీగా వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో మనకి ఎడ్యుకేషన్ బ్రాంచ్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి వివిధ విభాగాల్లో ఈ యొక్క వేకెన్సీస్ని వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి స్టార్టింగ్ పే స్కేల్ మీకు 56,100కి పైగా మనకి యొక్క బేసిక్ పే అనేది ఉంటుంది. దాంతోపాటు మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అయితే వస్తాయి. ఈ యొక్క ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే మనకి మంత్లీ 1 lakh పైగానే శాలరీ అనేది పొందొచ్చు. ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసినట్లయితే వివిధ విభాగాల్లో యొక్క ఎస్ఎస్సి ఆఫీసర్స్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి సంబంధించినటువంటి విభాగంలో, జనరల్ సర్వీస్కి సంబంధించి విభాగంలో పోస్టులకి సంబంధించి 50 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి మీరు ఏ విభాగంలో బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు. మినిమం మీరు 60% ఆఫ్ మార్క్స్తో బీటెక్ అనేది కంప్లీట్ చేస్తుండాలి. బీఆర్ బీటెక్ అని చెప్పేసి ఇచ్చారు. 2 జనవరి 2000 నుంచి 1 జూలై 2005 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే పైలట్కి సంబంధించి విభాగంలో 20 వేకెన్సీస్ ఉన్నాయి. నేవల్ ఎయిర్ ఆపరేషన్స్కి సంబంధించి, ఆఫీసర్స్కి సంబంధించి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి సంబంధించినటువంటి విభాగాల వారికి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. ఈ యొక్క పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆఫీసర్స్కి సంబంధించి జాబ్స్కి అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్లో మినిమం 60% మార్కులతో పాస్ ఉండాలి. అండ్ అలాగే 10th క్లాస్లో కూడా, అండ్ అలాగే 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్లో తప్పనిసరిగా మీరు 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండి బీటెక్ అనేది తప్పనిసరిగా చేసి ఉండాలి. సో ఎవరైతే బీటెక్లో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉంటారో వాళ్ళ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించి పోస్టుల వారీగా ఆ యొక్క ఏజ్ లిమిట్ డీటెయిల్స్ని అయితే ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. అలాగే మనకి లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి విభాగంలో టోటల్గా 30 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి మీరు ఏ విభాగంలో బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎంబీఏ చేసినా కానీ, లేదంటే బీఎస్సీ లేదా బీకామ్ లేదా బీఎస్సీ ఐటీ, దాంతోపాటు పీజీ డిప్లొమా ఫైనాన్స్ ఆర్ లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ లేదా మెటీరియల్ మేనేజ్మెంట్లో చేసి ఉండాలి. లేదంటే ఎంసీఏ లేదా ఎంఎస్సీ ఐటీ విభాగంలో చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. నేవల్ ఆర్నమెంట్ ఇన్స్పెక్టరేట్ క్యాడర్కి సంబంధించినటువంటి విభాగంలో 10 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మెన్ అండ్ ఉమెన్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఈ యొక్క పోస్టులకి సంబంధించి కూడా బీఈఆర్ బీటెక్ అనేది చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీరు ఏ విభాగంలో చేసి ఉండాలి, ఇక్కడ మనకి డిసిప్లిన్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ యొక్క బ్రాంచెస్లో మీరు ఆ యొక్క క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. అలాగే మనకి ఒక ఎస్ఎస్సి ఆఫీసర్స్ జాబ్స్ ఎడ్యుకేషన్ బ్రాంచ్కి సంబంధించినటువంటి విభాగంలో కూడా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఎవరైతే ఎంఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో, ఎంఎస్సీ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళకి, విత్ బీఎస్సీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ మనకి 12 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించినటువంటి విభాగంలో కూడా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ బ్రాంచ్, జనరల్ సర్వీస్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే
ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ బ్రాంచ్కి సంబంధించి జనరల్ సర్వీస్ విభాగంలో 50 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి కూడా బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నేవల్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకేమో 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి కూడా ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ విభాగంలో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి బ్రాంచెస్ అయితే ఇచ్చారు. ఆ యొక్క బ్రాంచెస్లో మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఆ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దానికి పక్కన మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేస్తారు. ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో 20 డిసెంబర్ 2024 నాటికి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ఓన్లీ 1 అప్లికేషన్ కెన్ బి ఫిల్డ్ బై ఏ క్యాండిడేట్, అంటే మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి ఛాన్స్ లేదు. ఏదైనా ఒక సింగిల్ అప్లికేషన్ మీకు ఏ పోస్ట్ నచ్చితే ఆ పోస్ట్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేస్తున్నారు. ఇక ఎస్ఎస్సి ఆఫీసర్స్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ మీకు అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఇక్కడ బీఆర్ బీటెక్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి అయితే ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ బీఆర్ బీటెక్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ బీఆర్ బీటెక్ మార్క్స్ అప్టైన్డ్ అప్ టు 5th సెమిస్టర్ విల్ బి కన్సిడర్ ఫర్ ఎస్ఎస్బి షార్ట్ లిస్టింగ్. సో 5th సెమిస్టర్ని బేస్ చేసుకుని బీఆర్ బీటెక్ వాళ్ళకైతే ఎస్ఎస్బి షార్ట్ లిస్టింగ్ అనేది ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేస్తారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి సంబంధించి మన డౌట్స్ ఉన్నట్లయితే మీరు నార్మల్గా యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ మీరు మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. కేవలం మీకు ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని సెలెక్షన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మీరు జస్ట్ 14 ఇయర్స్ సర్వీస్ చేస్తే సరిపోతుంది. 14 ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత మీకు ఎక్స్ సర్వీస్ మెన్ హోదా అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ 10 ఇయర్స్ మనకి ఆ యొక్క సర్వీస్ పీరియడ్ అయితే ఉంటుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి అందుకే పిలుస్తారు. షార్ట్ సర్వీస్ కమిషన్ ఇనిషియల్లీ ఫర్ 10 ఇయర్స్. సో మనకి ఫస్ట్ 10 ఇయర్స్ సర్వీస్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ మనకి 4 ఇయర్స్ టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. ఫస్ట్ 2 ఇయర్స్, దాని తర్వాత 2 ఇయర్స్, ఆ విధంగా 4 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారు. టోటల్గా మీరు 14 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క సర్వీస్ అనేది ఈ యొక్క సంస్థలో జాబ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీకు చాలా రకాల బెనిఫిట్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ హోదా వస్తుంది. ఎక్స్ సర్వీస్ మెన్ హోదా వచ్చిన తర్వాత మీరు మంచి అంటే చిన్న వయసులోనే మీరు జాబ్లో చేరుతారు కాబట్టి ఎక్స్ సర్వీస్ మెన్ హోదా వచ్చిన తర్వాత మీరు మంచి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని కూడా పొందేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్గా ఇండియన్ నేవీ నుంచి రిలీజ్ అయినటువంటి షార్ట్ సర్వీస్ కమిషన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. అతి చిన్న వయసులో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని సాధించేటువంటి గోల్డెన్ ఆపర్చునిటీగా అయితే చెప్పుకోవచ్చు. అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. జనవరి 2025 నుంచి రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ లోపే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమాల కేరళలో అయితే ఉంది. అక్కడ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీకు ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి విభాగంలో పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. మన సొంత రాష్ట్రాల్లో కూడా మీరు జాబ్ అనేది పొందొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ చిన్న వయసులోనే మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించినటువంటి మంచి అవకాశం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. వీటికి సంబంధించి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి ఒక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలపండి. తప్పనిసరిగా లైక్ చేసి 10 మందికి కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.